ఓం శాంతి. జన్మ జన్మలుగా మనుష్య మతం పైన నడుస్తూ వచ్చాం. ఇప్పుడే మనకి శ్రీ యొక్క శ్రేష్టాతి శ్రేష్టమైన మతం శ్రీ మతం లభిస్తుంది. బాబా మురళి ద్వారా మనకి శ్రీమతంను పూర్తిగా పాటించాలి అని రోజు చెప్తూ ఉంటారు. శ్రీమతంలో బాబా ఏది వినిపిస్తారో దాంట్లోనే మన కళ్యాణం ఇమిడి ఉంటుంది. శ్రీమతం నా కళ్యాణం కోసమే అనే నిశ్చయము ఉండాలి. అప్పుడే శ్రీమతాన్ని పూర్తిగా పాటించగలుగుతారు. మరి బాబా ఈరోజు మురళిలో ఇవే విషయాలని వినిపించారు. తండ్రి ఇచ్చేటువంటి శ్రీమతమును పూర్తిగా పాటిస్తూ అందులోనే తన కళ్యాణం ఉందని భావించాలి అన్నారు. ఇది 27 నవంబర్ మురళి. मीठे बच्चे, दिन में शरीर निर्वाहार्थ कर्म करो, रात में बैठ ज्ञान का सिमरन करो, बाप को याद करो, बुद्धि में स्वदर्शन चक्र फिराओ तो नशा చెడేగా. మధురమైన పిల్లలు, పగలు శరీర నిర్వహణార్థం కర్మలు చేయండి, రాత్రి జ్ఞానం యొక్క స్మరణ చేయండి, బాబాను జ్ఞాపకం చేయండి, బుద్ధిలో స్వదర్శన చక్రాన్ని తిప్పండి, అప్పుడు నశ ఉంటుంది. మధురమైన పిల్లలు, పగలంతా మీరు శరీర నిర్వహణార్థం కర్మలు చేసుకోండి, కానీ అమృత వేళ సమయం మాత్రం బాబాకి ఇవ్వండి అంటున్నారు. జ్ఞానాన్ని స్మరించాలి, స్వదర్శన చక్రము తిప్పాలి, బాబా స్మృతిలో ఉండాలి, అప్పుడు బాగా నశ ఎక్కుతుంది. ప్రశ్న, మాయా కిన్ బచ్చోं को याद में बैठने ही नहीं देती है. మాయా ఎటువంటి పిల్లలని అసలు బాబా స్మృతిలో కూర్చొనివ్వదు. उत्तर, जिनकी बुद्धि किसी न किसी में फंसी हुई रहती है, जिनकी बुद्धि को ताला लगा हुआ है. ఎవరి బుద్ధి అయితే ఎవరో ఒకరిలో చిక్కుకుపోయి ఉంటుందో, బుద్ధికి తాళం పడిపోయి ఉంటుందో, పढ़ाई अच्छी रीति नहीं पढ़ते हैं, మాయా उन्हें याद में बैठने नहीं देती. చదువు మంచి రీతిగా చదువుకోరో అటువంటి పిల్లలని బాబా స్మృతిలో మాయ కూర్చొనివ్వదు. వహ మన్ మనాభవ్ రెహ నహీ సక్తే, వారు మన్ మనాభవగా ఉండలేరు. फिर सर्विस के लिए भी उनकी बुद्धि चलती नहीं. ఇంకా సేవ విషయంలో కూడా వారి బుద్ధిలో ఆలోచనలే రావు. శ్రీమత్ पर ना चलने के कारण नाम बदनाम करते हैं. శ్రీమతంపై నడవని కారణంగా పేరు పోగొడుతూ ఉంటారు. మోస పెడతారు కాబట్టి శిక్షలను కూడా పొందవలసి ఉంటుంది. బుద్ధి ఒకవేళ దేహదారుల్లో చిక్కుకున్నా బుద్ధికి తాళం పడిపోతుంది, చదువుకోలేరు. ఇంకా మాయా బాబాను జ్ఞాపకం చేయనివ్వకుండా చేస్తుంది. మన్మనాభవగా ఉండలేరు, సేవ గురించి ప్లాన్స్ కూడా చేయలేరు. శ్రీమతం పైన నడవని కారణంగా బాబా పేరు పోగొడతారు, మోస పెడతారు, అందుకే శిక్షలు పడతాయి. అందుకే శ్రీమత్ సిర్మాతే అంటారు. శ్రీమతమును శిరసా వహించాలి. బాబా శ్రీమతంలో ఏది వినిపిస్తున్నారో అదే మన ఉన్నతికి, మన కళ్యాణానికి దోహదపడేది. గీత్, తుమ్హారే బులానే కో జీ చాతా హై, నిన్ను పిలవాలని మనసు కోరుతుంది అని పాట. ఓం శాంతి. పిల్లలు పాట విన్నారు, గాడ్ ఫాదర్నే పిలుస్తున్నారు, శ్రీకృష్ణుని కాదు. బాబాతో అంటారు, రండి తిరిగి కంసపురిని మార్చి శ్రీకృష్ణపురిగా తయారు చేయండి. కృష్ణపురి అని స్వర్గమున అంటారు. ఇదెవరికి తెలియట్లేదు, ఎందుకంటే శ్రీకృష్ణుని ద్వాపర యుగంలోకి తీసుకెళ్లారు. ఈ అన్ని విషయాలు తప్పులు శాస్త్రాల ద్వారా జరిగాయి. ఇప్పుడు బాబా యథార్థమైన విషయం అర్థం చేయిస్తున్నారు. వాస్తవంగా మొత్తం ప్రపంచానికి పెద్ద గాడ్ ఫాదర్ వారొక్కరే. అందరూ వారిని గాడ్ అని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. భలే మనుషులు క్రైస్ట్, బుద్ధుడు, దేవతలు మొదలైన వారందరినీ జ్ఞాపకం చేస్తూ ఉంటారు.
ప్రతి ధర్మం వారు తమ ధర్మ స్థాపకుణ్ణి జ్ఞాపకం చేస్తారు. జ్ఞాపకం అలా ద్వాపరయుగం నుండి చేస్తూనే ఉన్నారు. భారతదేశంలోనే దుఃఖంలో అందరూ పరమాత్మని స్మరిస్తారు, సుఖంలో ఎవరు స్మరించరు అనేటువంటి కబీర్ రాసినటువంటి పద్యాన్ని పాడుతూ ఉంటారు. వాస్తవంగా జ్ఞాపకం చేసే అలవాటు ఎలా ఏర్పడింది? అలవాటైపోయింది. భగవంతుణ్ణి పిలవడం, ప్రార్థించడం, జ్ఞాపకం చేయడం ఎలా అలవాటైంది? దుఃఖము బాగా పెరగడం వలన అంటున్నారు. దుఃఖాలు పెరిగాయి కాబట్టి అలవాటైపోయింది. మొట్టమొదట భారతవాసీలే ఇలా జ్ఞాపకం చేయడం మొదలుపెట్టారు. వారిని చూసి ఇతర ధర్మాల వారు కూడా తమ ధర్మ స్థాపకుని జ్ఞాపకం చేయడం మొదలుపెట్టారు. బాబా కూడా ధర్మ స్థాపన చేసేవారే కదా. కానీ మనుష్యులు తండ్రిని మరచిపోయి శ్రీకృష్ణుని పేరును వేసేశారు. లక్ష్మీనారాయణలకు వారి ధర్మం గురించి తెలియదు. జ్ఞాపకం అయితే అసలు చేయాల్సింది ఒక పరమాత్ముని, లక్ష్మీనారాయణలను కాదు, శ్రీకృష్ణుని కాదు. జ్ఞాపకం చేయాల్సింది ఒక్క తండ్రిని. యాద్ ఏక్ బాప్కు కర్నా హే. ఎందుకంటే వారే ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపిస్తూ ఉన్నారు. మళ్ళీ భక్తి మార్గంలో శివుని పూజ చేయడం మొదలు పెడుతూ ఉంటారు. అనుకుంటారు గీతా భగవంతుడు శ్రీకృష్ణుడు అని. వారిని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. వారిని చూసి ఇతర ధర్మస్థాపకులను కూడా ఆ ధర్మంలోని ఆత్మలు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. దేవతా ధర్మమును భగవంతుడే స్థాపించాడు అనే విషయము వారికి తెలియదు. చాలా వండర్ఫుల్ విషయాలు కదా ఇవి. తండ్రిని పూర్తిగా మర్చిపోయారు. ఎవరి వద్ద తండ్రి యొక్క పరిచయమే లేదు. వారు ఒక స్టార్గా ఉన్నారు. అంతటా శివుని యొక్క మందిరాలు ఉన్నాయి. శివుడు అంత పెద్దగా ఉన్నాడేమో అనుకుంటారు. అఖండ జ్యోతి రూపము అని చూపించారు కదా. కానీ వారైతే బ్రహ్మ మహాతత్వంలో ఉంటారు. అక్కడ ఆత్మలు కూడా నివసిస్తాయి. ఆత్మల రూపం నిజంగా తండ్రి సమానంగా స్టార్ లాగే ఉంటుంది. పరంపిత పరమాత్ముడు కూడా ఒక స్టారే. వారు ఒక నక్షత్రం లాగే ఉంటారు. కానీ నాలెడ్జ్ఫుల్, బీజరూపుడు. అందుకని వారిలో చాలా శక్తి ఉంది. ఆత్మలకు పిత, పరమ పిత, పరమాత్మ అంటారు. వారైతే నిరాకారుడు. మనుషులను ఓషన్ ఆఫ్ నాలెడ్జ్, ఓషన్ ఆఫ్ లవ్ అని అనలేం. అలా ప్రేమ సాగరుడు, జ్ఞాన సాగరుడు పరమాత్ముడే. అందుకే అర్థం చేయించే పిల్లల్లో చాలా అథారిటీ ఉండాలి అంటున్నారు. బుద్ధి విశాలంగా ఉన్నటువంటి వారే బాగా అర్థం చేయించగలుగుతారు. మీ అందరిలో మమ్మ నంబర్ 1 వందే మాతరం అని గాయనం ఉంది. కన్యల ద్వారా బాణాలు వేయించారు అని. అదర్ కన్య, కుమారి కన్య యొక్క రహస్యము ఎక్కడ వినిపించరు. కేవలం మందిరాలతోనే ప్రూవ్ అవుతుంది అది. అదర్ కుమారి మందిరము, కుమారి కన్య మందిరము మౌంట్ ఆబుకు వెళ్తుంటే ఆ పర్వతాలపైనే ఉన్నాయి. జగతంబది కూడా మందిరం ఉంది. కానీ అసలు ఆ జగతంబ ఎవరనే విషయం మాత్రం తెలుసుకోవట్లేదు. బాబా చెప్తున్నారు, నేను బ్రహ్మముఖ కమలం ద్వారా రచయిత మరియు రచన యొక్క ఆది మధ్యాంతపు రహస్యాన్ని అర్థం చేయిస్తాను. డ్రామాలో ఏముంది? ఇది మనుషుల బుద్ధిలో రావాలి. ఇది ఒక సృష్టి నాటకం. ఇందులో మనం అందరం నటీనటులమని గుర్తు రావాలి. ఇది బేహద్ డ్రామా. దీంట్లో మనం యాక్టర్స్. డ్రామా యొక్క ఆది మధ్యాంతము రహస్యము మన బుద్ధిలో ఉండాలి. ఎవరి బుద్ధిలో ఇది ఉంటుందో వారికి బాగా నశ ఎక్కుతుంది. రోజంతా శరీర నిర్వహణార్థం మీరు పనులు చేసుకోండి, ఉద్యోగము వ్యాపారము చూసుకోండి. రాత్రి వేళ మీరు బాబాని జ్ఞాపకం చేయండి. అమృత వేళ త్వరగా మేల్కోండి. ఇది డ్రామా చక్రం ఎలా జరుగుతుంది? ఇది చింతన చేయడం. దీనిని మన్మనాభవ అంటున్నారు. కానీ మాయ రాత్రి కూర్చొనివ్వదు. యాక్టర్స్ బుద్ధిలో డ్రామా రహస్యం అయితే ఉండాలి కదా. కానీ చాలా కష్టంగా ఉంటుంది. ఎక్కడో ఒక చోట దేహదారులో చిక్కుకుంటారు. బాబా ఏమంటారు? ఇంకా బుద్ధికి తాళం పడిపోతుంది, మాయ తాళం వేసేస్తుంది అని అంటారు.
చాలా ఉన్నతమైన గమ్యం ఇది. మంచిగా చదువుకునేటువంటి వారు శాలరీ కూడా మంచిగా ఎక్కువగానే తీసుకుంటారు. ఇది చదువు. కానీ బయటికి వెళ్ళడంతో అన్నీ మర్చిపోతూ ఉంటారు. తన మతం పైన నడుస్తూ ఉంటారు. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, శ్రీమతం పైన నడవడంలోనే మీ కళ్యాణం ఉంది. ఇది పతిత ప్రపంచం. వికారాలని పాయిజన్ అంటారు. దీన్ని సన్యాసులు సన్యాసం చేశారు. ఇది రావణ రాజ్యం. ఈ రావణ రాజ్యం ద్వాపర యుగం నుండి మొదలవుతుంది. వేదాలు, శాస్త్రాలు అన్నీ కూడా భక్తి మార్గపు సామాగ్రి. సర్వీస్ కోసం పిల్లల బుద్ధి నడవాలి. పిల్లలు సర్వీస్ ప్లాన్స్ వేస్తూ ఉండాలి. శ్రీమతం పైన నడిస్తేనే ధారణ కూడా జరుగుతుంది. పిల్లలకి తెలుసు వినాశనం ఎదురుగా ఉంది. అందరూ దుఃఖంలో రోధిస్తూ ఉన్నారు. హే భగవాన్, దయ చూపించండి అని పిలుస్తున్నారు. త్రాహి త్రాహి అంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. భగవంతుని జ్ఞాపకం చేస్తూ పిలుస్తూ ఉంటారు. పార్టీషన్ సమయంలో కూడా ఎంతగా జ్ఞాపకం చేస్తూ ఉండేవారు. ఓ భగవంతుడా, రక్షించు, కాపాడు, దయ చూపించు, కరుణించు అన్నారు. ఇప్పుడు ఏం రక్షించాలి? రక్షించేవాడినే తెలుసుకోవటం లేదు. ఇంకా రక్షణ ఎలా లభిస్తుంది? ఇప్పుడైతే బాబా వచ్చారు, కానీ అతి కష్టంగా పిల్లల బుద్ధిలో ఈ విషయం నిలుస్తుంది. బాబా ఎంత బాగా అర్థం చేయిస్తారు, ఇలా ఇలా సర్వీస్ చేయండి పిల్లలు అని. ఈ శ్రీమతం తండ్రి ద్వారా లభిస్తుంది, కానీ ఇటువంటి తండ్రిని గుర్తించట్లేదు. ఇది కూడా ఎంత వండర్ ఉంది. ఇవి బాగా అర్థం చేసుకునే విషయాలు. రోజంతా శివబాబా స్మృతి బుద్ధిలో ఉండాలి. ఇది కూడా వారి రథం. వీరి రథం కూడా ఈ సేవలో తోడుగానే ఉంది కదా. బాబా చూస్తూ ఉంటారు. పిల్లలు ఈరోజు చాలా నిశ్చయబుద్ధిగా ఉంటారు, రేపేమో సంశయబుద్ధిగా అవుతారు. మాయా తుఫాన్లు రావడంతో స్థితి పడిపోతుంది. బాబా మాత్రం ఏం చేయగలుగుతారు దీంట్లో? మీరు జ్ఞానంలో వచ్చారు, సరెండర్ అయ్యారు, మరి మీరు ట్రస్టీగా ఉండాలి. ఎందుకు చింతిస్తూ ఉన్నారు? సరెండర్ అయ్యారంటే సర్వీస్ కూడా చెయ్యాలి, అప్పుడే రిటర్న్ లభిస్తుంది. ఒకవేళ సరెండర్ అయ్యి సర్వీస్ చేయకపోతే వారికి ఊరికే బాబా తినిపించవలసి వస్తుంది కదా. ఇంకా వాళ్ళు ఇచ్చినటువంటి ధనంతో వాళ్ళే ఇక్కడ కూర్చొని తింటూ ఉన్నట్లు అవుతుంది. సర్వీస్ ఏమీ చెయ్యరు. అందుకే బాబా యజ్ఞంలో నియమం పెట్టారు, ప్రతి ఒక్కరూ ఏదో ఒక సేవ అయితే తప్పనిసరిగా చెయ్యాలి అని. మీరు సర్వీస్ చేసి మనుషులను వజ్రతుల్యంగా తయారు చేయాలి. ముఖ్యమైనది బాబా చెప్పే ఆత్మిక సేవ. దీంతో మనుష్యులు ఉన్నతంగా అవుతారు. సర్వీస్ చేయకపోతే వెళ్ళి దాస్తాసిగా అవుతారు. మంచి రీతిగా చదువుకుంటే మీకు గౌరవం కూడా చాలా గొప్పగా లభిస్తుంది. ఒకవేళ ఫెయిల్ అవుతే వెళ్ళి దాస్తాసి అవుతారు. బాబా చెప్తారు, పిల్లలు మీరు నన్ను జ్ఞాపకం చేయండి, వారసత్వాన్ని తీసుకోండి. బస్ మన్ మనాభవ, ఈ అక్షరం కరెక్ట్గా ఉంది. ఓషన్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు. అంటే జ్ఞానసాగరుడే స్వయంగా చెప్తున్నారు, నన్ను జ్ఞాపకం చేయండి, అప్పుడు మీ వికర్మలు వినాశనం అవుతాయి. ఈ విధంగా శ్రీకృష్ణుడు చెప్పలేరు, బాబాయే చెప్తున్నారు. నిరంతరం నా స్మృతిలో ఉండండి, భవిష్య రాజ్య పదవిని జ్ఞాపకం చేయండి అంటున్నారు. ఇది రాజయోగం. దీంట్లో ప్రవృత్తి మార్గం ఉంది. ఇది మీరే అర్థం చేయించగలుగుతారు. మీలో కూడా ఎవరైతే సర్వీసేబుల్గా మంచి తీక్షణ బుద్ధి కలిగిన వారు ఉన్నారో వాళ్ళని అందరూ ఆహ్వానిస్తూ ఉంటారు, మా దగ్గర సేవ కోసం రండి అని అనుకుంటారు. వీరు చాలా చురుకైనటువంటి హ్యాండ్గా ఉన్నారు బాబాకి అని. పిల్లలు యోగయుక్తంగా కూడా కావాలి. కేవలం జ్ఞానం చెప్పడమే కాదు, యోగయుక్తంగానూ ఉండాలి. శ్రీమతంపై ఒకవేళ నడవనట్లయితే బాబా పేరు పోగొడతారు, మోసపెడతారు, ఇంకా శిక్షలు కూడా పొందుతారు. ట్రిబ్యునల్ కూర్చుంటుంది. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद, प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. ఈరోజు మురళిలో రాత్రి క్లాస్ కూడా ఉంది. बच्चों को पहले पहले समझानी देनी है बाप की.
పిల్లలు మొట్టమొదట తండ్రి పరిచయమే ఇవ్వాలి. అనంతమైన తండ్రి మనకి చదివిస్తూ ఉన్నారు. గీత చదువుకునేటువంటి వారు శ్రీకృష్ణుని భగవంతుడిగా భావిస్తూ ఉంటారు. మరి వాళ్ళకి అర్థం చేయించాలి, భగవంతుడని నిరాకారుణ్ణి అనగలుగుతాం, దేహదారిని ఎలా అంటాం? బిగర్ దేహ హే హి ఏక్. మరి దేహం లేకుండా ఉన్న వారిలో ఒక్క భగవంతుడు మాత్రమే ఉన్నారు, ఇంకెవరూ లేరు. వారే ఉన్నతోన్నతమైన శివబాబా. ఈ విషయాలు మంచి రీతిగా బుద్ధిలో నిలుపుకోవాలి. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం లభిస్తుంది. వారే ఉన్నతోన్నతమైన నిరాకార పరంపిత పరమాత్ముడు, అనంతమైన తండ్రి. ఇక్కడైతే హద్దు తండ్రిని చూస్తారు. 21 జన్మల వారసత్వము అనంతమైన తండ్రి ఇస్తున్నారు. హద్దు తండ్రి నుండి అయితే ఒక్క జన్మది కూడా సరిగా దొరకదు. ఈ విధంగా ఎవరు కూడా అమర పదవిని ఇవ్వలేరు. కేవలం మన పారలౌకిక తండ్రి మాత్రమే ఈ వారసత్వం ఇస్తారు. అమరలోకం అంటే సత్యుగం, ఇది మృత్యులోకం. మరి బాబా పరిచయమును ఇవ్వడంతో అందరూ అర్థం చేసుకుంటారు. బాబా నుండి నేను వారసత్వం తీసుకోవాలి అనుకుంటారు. బాబా దైవీ స్వరాజ్యం యొక్క వారసత్వాన్ని ఇస్తూ ఉన్నారు. బాబా ఇచ్చే వారసత్వాన్ని దైవీ స్వరాజ్యం అని అంటాం. బాబా అదే మనకిస్తున్నారు. వారు పతిత పావనుడు. వారేం చెప్తున్నారు? స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను తండ్రిని జ్ఞాపకం చేయండి, అప్పుడు పాపాలు కట్ అవుతాయి. పతితుల నుండి పావనంగా అయి పావన ప్రపంచానికి వెళ్ళేందుకు యోగ్యులుగా అవ్వాలి. కల్పకల్పం బాబా చెప్తున్నారు, నిరంతరం నా స్మృతిలో ఉండండి. స్మృతి యాత్రతోనే పావనంగా అవ్వాలి. ఇప్పుడు పావన ప్రపంచం రాబోతుంది. పతిత ప్రపంచం యొక్క వినాశనం జరుగుతుంది. మొట్టమొదట తండ్రి పరిచయం ఇచ్చి పక్కాగా చెయ్యాలి. ఎప్పుడైతే పక్కాగా తండ్రి యొక్క పరిచయాన్ని అర్థం చేసుకుంటారో అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, ఇంకా శివబాబా నుండి నాకు వారసత్వం లభిస్తుంది అని. కానీ ఇందులో మాయ బాగా మరిపింపజేస్తూ ఉంటుంది. మీరు ప్రయత్నిస్తూ ఉంటారు బాబాని జ్ఞాపకం చెయ్యాలి అని, కానీ మాయ మాత్రం మరిచిపోయేలాగా చేస్తుంది. శివబాబా జ్ఞాపకంతోనే మన పాపాలు కట్ అవుతాయి. మరి వారే వీరి ద్వారా మనకి ఈ విషయం చెప్తున్నారు, నన్ను జ్ఞాపకం చెయ్యండి అని బ్రహ్మముఖం ద్వారా చెప్తున్నారు. అయినా కూడా వ్యాపార వ్యవహారాల్లో పడిపోయి పిల్లలన్నీ మర్చిపోతారు. ఇవి మర్చిపోయేందుకు కాదు, ఈ విషయాలు శ్రమ చెయ్యాలి. తండ్రిని జ్ఞాపకం చేస్తూ చేస్తూ కర్మాతీత స్థితికి చేరుకోవాలి. కర్మాతీత స్థితిని ఏమంటారు? ఫరిష్తా. బాబా ఈరోజు క్లియర్గా చెప్తున్నారు, కర్మాతీత స్థితి కలిగిన వారిని ఫరిష్తా అంటారు. ఇది పక్కా గుర్తుంచుకోండి. ఎవరికైనా మీరు అర్థం చేయించాలి, పక్కా నిశ్చయం ఉండాలి. మనం ఆత్మలము, పరస్పరం సోదరులము అనేది అర్థం చేయించాలి. ఎవరికైనా మనం జ్ఞానం చెప్పే సమయంలో కూడా నా ఆత్మ సోదరునికి జ్ఞానాన్ని వినిపిస్తున్నాను అని భావించాలి. అందరికీ బాబా సందేశం ఇవ్వాలి. కొందరంటారు, నేను బాబా వద్దకు వెళ్ళాలి, బాబా సాక్షాత్కారం నాకు జరగాలి అని. కానీ ఇందులో సాక్షాత్కారాలు మొదలైన వాటి విషయం లేనే లేదు. భగవంతుడు వచ్చి నేర్పిస్తూ ఉన్నారు, నోటితో చెప్తున్నారు, మీరు నన్ను నిరాకారుడైన తండ్రిని జ్ఞాపకం చేయండి అని. బాబా స్మృతితోనే పాపాలు కట్ అవుతాయి. ఎక్కడైనా వ్యాపారంలో వెళ్ళి కూర్చోండి, గడియ గడియ బాబాని జ్ఞాపకం చేయండి. బాబా ఆదేశించారు తనని జ్ఞాపకం చేయమని. నిరంతరం స్మృతిలో ఉండేటువంటి వాళ్ళు విన్ అవుతారు. స్మృతిలో ఉండకపోతే మార్కులు తగ్గిపోతాయి. ఇది చదువు, మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేసే చదువు. ఎవరైతే పదే పదే బాబాని జ్ఞాపకం చేస్తారో వాళ్ళు విన్ అవుతారు, అంటే విజయం పొందుతారు. మరొక్క బాబాని మాత్రమే జ్ఞాపకం చేయాలి. ఇది చదువు, బాబాయే చదివిస్తూ ఉన్నారు. మీరు చక్రవర్తి రాజాగా అవ్వాలి. 84 జన్మల చక్రాన్ని కూడా జ్ఞాపకం చేయాలి. కర్మాతీత స్థితికి చేరుకోవడంలో కొంచెం శ్రమ ఉంది, అదైతే అంతిమంలో ఏర్పడుతుంది.
అంతిమ సమయం ఎప్పుడైనా రావచ్చు, ఏ క్షణమైనా రావచ్చు. కాబట్టి పురుషార్థం బాగా చేస్తూ ఉండాలి, నిత్య పురుషార్థం నడుస్తూ ఉండాలి. లౌకిక తండ్రి కూడా ఈ విధంగా చెప్పలేరు, దేహం యొక్క అన్ని సంబంధాలని వదిలి స్వయాన్ని ఆత్మగా భావించుకో అని. అలా లౌకిక తల్లి తండ్రి చెప్పలేరు. శరీర బాణం వదిలి నన్ను జ్ఞాపకం చేయండి, అప్పుడు పాపాలు కట్ అవుతాయని శివబాబా చెప్తున్నారు. ఇది అనంతమైన తండ్రి చెప్పే మాట. నన్ను జ్ఞాపకం చేస్తే పాపాలు కట్ అవుతాయి అని, మీరు సతో ప్రధానంగా అవుతారని బాబా చెప్తున్నారు. ఈ వ్యాపారం అయితే చాలా సంతోషంతో మీరు చేసుకోవాలి. భోజనం చేస్తున్న సమయంలో కూడా బాబాని జ్ఞాపకం చేయాలి. స్మృతిలో ఉండేటువంటి గుప్తమైన అభ్యాసం మీకు నడుస్తూ ఉండాలి. అప్పుడు చాలా బాగుంటుంది. ఇందులోనే మీ కళ్యాణం ఉంది. స్వయాన్ని చూసుకోవాలి, నేను ఎంత సమయం బాబా స్మృతిలో ఉంటున్నాను. अच्छा, मीठे मीठे सीखी लेते बच्चों प्रति याद प्यार और गुड नाइट। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते। मेरा पापा, मीठा पापा, प्यारा पापा, शुक्रिया पापा। धारण కొరకు ముఖ్య సారము. फर्स्ट पॉइंट, मनुष्यों को हीरे जैसा बनाने की रूहानी सर्विस करनी है. మనుషులను వజ్రతుల్యంగా తయారు చేసే ఆత్మిక సేవ చేయాలి. ఎప్పుడు సంశయ బుద్ధిగా ఈ చదువు విడిచిపెట్టకూడదు, ట్రస్టీగా అయ్యి ఉండాలి. సెకండ్ పాయింట్, శరీర నిర్వహణార్థం కర్మలు చేసుకుంటూ బాబా స్మృతిలో ఉండాలి. శ్రీమతంలోనే తన కళ్యాణం ఉంది అని భావించాలి, మన్మతం పైన నడవకూడదు. ఫస్ట్ పాయింట్లో బాబా సర్వీస్ గురించి చెప్తున్నారు. సంశయం వచ్చి చెయ్యి విడిచిపెట్టకూడదు, ట్రస్టీ అవ్వాలి అన్నారు. సెకండ్ పాయింట్లో శరీర నిర్వహణార్థం కర్మలు చేసుకుంటూ శ్రీమతం అనుసారంగా నడవాలి, శ్రీమతంలోని స్వకల్యాణం ఉందని భావించాలి. वरदान, मनसा और वाचा की शक्ति को यथार्थ और समर्थ रूप से कार्य में लगाने वाले तीव्र पुरुषार्थी भव. మనసా మరియు వాచా శక్తిని యథార్థంగా సమర్థంగా ఉపయోగించేటువంటి తీవ్ర పురుషార్థి భవ. మనసా వాచా శక్తిని యథార్థంగా సమర్థంగా ఉపయోగించే తీవ్ర పురుషార్థి భవ. వివరణ, తీవ్ర పురుషార్థులు అనగా ఫస్ట్ డివిజన్లోకి వచ్చే పిల్లలు. తమ సంకల్ప శక్తిని మరియు వాచా శక్తిని యథార్థంగా మరియు సమర్థంగా కార్యంలో ఉపయోగించేవారు. వారిందులో డీలాగా ఉండరు. వారికి తక్కువగా మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి, మధురంగా మాట్లాడండి అనే స్లోగన్ సదా గుర్తుంటుంది. వారి ప్రతి మాట యోగయుక్తంగా యుక్తియుక్తంగా ఉంటుంది. వారు అవసరమైన మాటలనే మాట్లాడతారు. వ్యర్థమైన మాటలు, విస్తారమైన మాటలు మాట్లాడి తమ శక్తిని సమాప్తం చేసుకోరు. వారు సదా ఏకాంత ప్రియులుగా ఉంటారు. మనసా వాచ రెండు శక్తులు చాలా గొప్ప శక్తులు. వీటిని సమర్థంగా యథార్థంగా కార్యంలో ఉపయోగించాలి. స్లోగన్, ఎవరైతే నాది అనే భావం యొక్క అధికారాన్ని కూడా త్యాగం చేస్తారో వారే సంపూర్ణ నష్టమోహులు. ఎవరైతే నాది అనే భావం యొక్క అధికారాన్ని కూడా త్యాగం చేస్తారో వారు సంపూర్ణ నష్టమోహులు. పూర్తిగా నష్టమోహగా అవ్వడము అంటే నేను నాది అనేటువంటి భావాలకి కూడా పూర్తిగా అతీతంగా అయిపోయి ఉండటం. ఈరోజటి స్వమానము, నేను తీవ్ర పురుషార్థి ఆత్మను. మాతేశ్వరి మధుర మహావాక్యాలు. మాతేశ్వరి గారి మధుర మహావాక్యాలు. టాపిక్, మనసులోని అశాంతికి కారణం కర్మ బంధనము మరియు శాంతికి ఆధారము కర్మాతీతంగా అవ్వటం.
వాస్తవానికి ప్రతి మనిషికి మా మనసుకు శాంతి ప్రాప్తించాలి అనే కోరిక తప్పకుండా ఉంటుంది. అందుకే అనేక ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. కానీ మనసుకు శాంతి ఇప్పటివరకు ఎవరికీ లభించలేదు. దీనికి యథార్థమైన కారణం ఏమిటి? ఇప్పుడు మొదటైతే ఈ ఆలోచన తప్పకుండా నడవాలి. అసలు ఆత్మను అశాంతిగా చేసిందెవరు? మనసులోని అశాంతికి మూల కారణం ఏమిటి? మనసులోని అశాంతికి ముఖ్య కారణం కర్మ బంధనాల్లో చిక్కుకోవటం. ఎప్పటి వరకైతే మనిషి పంచవికారాలని కర్మబంధనాల నుండి ముక్తిని పొందడో అప్పటి వరకు మనిషి అశాంతి నుండి ముక్తుడుగా అవ్వలేడు. ఎప్పుడైతే కర్మబంధనాలు తెగిపోతాయో అప్పుడు మనసుకు శాంతి అనగా జీవన్ముక్తిని పొందగలుగుతారు. ఇప్పుడు ఆలోచించాలి, ఈ కర్మబంధనాలు ఎలా తెగిపోతాయి మరియు వీటి నుండి విడిపించేవారు ఎవరు? ఏ మానవుడు కూడా ఇతర మానవులకు ముక్తిని ఇవ్వలేరనేది మీకు తెలుసు. ఈ కర్మబంధనాల యొక్క లెక్క ఖాతాను తెంచేవారు కేవలం ఒక పరమాత్మ మాత్రమే. వారే వచ్చి ఈ జ్ఞాన యోగాల బలం ద్వారా కర్మబంధనాల నుండి విడిపిస్తారు. అందుకే పరమాత్మను సుఖదాత అని అంటారు. ఎప్పటి వరకు ఈ జ్ఞానం బుద్ధిలో ఉండదో, నేను ఆత్మను, నేను ఎవరి సంతానాన్ని, నా వాస్తవిక గుణాలేమిటి, ఈ విషయాలు బుద్ధిలోకి రానంత వరకు కర్మబంధనాలు పూర్తవ్వవు, సమాప్తం అవ్వవు. ఇప్పుడు ఈ నాలెడ్జ్ మనకి పరమాత్మ ద్వారానే ప్రాప్తిస్తుంది. అంటే పరమాత్మ ద్వారానే కర్మబంధనాలన్నీ తెగిపోతాయి. అచ్చా, ఓం శాంతి.